మాట్లాడకుండా ఎలా ఉంటానే? వాళ్ళిప్పటికీ మన మీద పీకల దాకా కోపంగా ఉన్నారు. ఇప్పుడు మీరన్న మాటలకి వాళ్ళు అక్క దగ్గర ఎంత గొడవ చేస్తారో ఏంటో. ఇంతకు ముందే ఉన్న బాగున్నారా అమ్మా? ఎప్పుడు ఇలాగే గొడవ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళకి వాళ్ల రూట్లో వెళ్లి బుద్ధి చెప్పడమే కరెక్ట్ అనిపించింది. బెండే కూర్చుంటే తర్వాత నెత్తినెక్కి తొక్కేస్తారు. అందుకే ఎదిరించి మాట్లాడాం. నోరు మూయండి. వియ్యంకులతో తగులు పెంచుకుంటూ పోతే రెండు కుటుంబాలు ఎలా కలుస్తాయే? అక్కడ లక్ష్మితో ఎంత గొడవ జరుగుతుందో ఏంటో. భగవంతుడా, ఈ కష్టాలకి అడ్డు అదుపు అంటూ ఉండదా? అమ్మా, ఏంటా ఇది? అసలేం చేయాలనుకున్నా? వీళ్ళ మోహం కూడా చూడకూడదనుకుంటే నువ్వు ఏకంగా హరి గురించి అడగడానికే వచ్చావా? అరే, మనల్ని కాదని వెళ్లిన వాడి గురించి మనం ఎందుకురా అడగాలి? మన మీద వాడికి లేని కన్సర్న్ మనకెందుకుండాలి? నువ్వేం మాట్లాడవేంటమ్మా? ఇలాంటి వాళ్లతో సంబంధం కలుపుకున్నాం కదా, సరిగ్గానే బుద్ధి చెప్పారు. వాళ్ళు మాట్లాడేది విన్నావు కదా. వాళ్ళ బిల్డప్లు చూస్తుంటే విక్టోరియా రాణి కంటే ఎక్కువ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఎంత ధైర్యం ఉంటే మన కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడతారు? నాలుగు తగిలించి బుద్ధి చెప్పాలన్నంత కోపం వచ్చింది. చూడమ్మా, హరి ఇక్కడే ఉంటే మన చేతి నుంచి జారిపోయినట్టే. అది చాలదన్నట్టు వేళ్లలాగానే మనల్ని ఎదిరించి మాట్లాడడం కూడా నేర్చుకుంటాడు. నువ్వేం చేస్తావో తెలీదు. మన హరి మన ఇంటికి రావాలి. వదలను. నా కొడుకు నా చేజారిపోనివ్వను. నా కొడుకు నా దగ్గరకు వస్తాడో అప్పుడు చెప్తాను వీళ్ళ పని. ఏ సుమిత్ర, ఇప్పుడు చెప్తున్నాను విను. నా కొడుకుని ఎలాగైనా సరే నా దగ్గరికి రప్పించుకుంటాను. నీ కూతురు ఊసరి వెళ్లి లక్ష్మి నుంచి నా కొడుకుని ఎలా దూరం చేస్తానో చూస్తూ ఉండు. అలా దూరం చెయ్యకపోతే నా పేరు భద్రావతే కాదు, నీ ఇంటి ముందు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. అమ్మా, లక్ష్మి, ఈరోజు సాయంత్రం మనం త్వరగా వెళ్ళాలి. నువ్వు ఒక పావుగంట ముందే రెడీ అవ్వు. అలాగేనండి. ఏం జరిగినా ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండండి. మిమ్మల్ని చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంది. సరే, బాయ్. హలో, ఇది ఆఫీస్ ప్రెమిసెస్. ఇక్కడ సిగరెట్ తాగితే ఫైన్ కట్టాల్సి ఉంటుంది. నీకు అంతగా కాల్చాలనిపిస్తే దూరంగా వెళ్ళి ఏమైనా చేసుకో. ఇక్కడ మాత్రం ఇలాంటివి చేయడానికి వీల్లేదు. ఓహో, అవునా మేడం? అయితే భార్యాభర్తలు మాత్రం ఆఫీస్ ముందే రొమాన్స్ చేసుకోవచ్చా? వెళ్ళి పని చూసుకోవమ్మా. మీరు చేసేవి తప్పు కాదంట, మేము చేసేవి తప్పంట. భలే వచ్చింది చెప్పడానికి. ఏ, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నీలాంటి చిల్లర మనుషులతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఇది నా ఆఫీస్. ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి నీకు అర్థం కాకపోతే గట్టిగా బుద్ధి చెప్తాను. ఎందుకంటే మర్యాదగా చెప్తే నువ్వు వినే పరిస్థితుల్లో లేవనిపిస్తుంది. థ్యాంక్స్ మేడం. మా నాన్న ఎవరి దగ్గర ఉచిత సలహాలు తీసుకోవద్దని చెప్పాడు. తీసుకోండి. పోయి పోయి నీలాంటి వాడికి చెప్తున్నాను చూడు, నాకు బుద్ధి లేదు. రూపాయి కూడా విలువ చేయని నీలాంటి వాడికి ఇక్కడ ఉద్యోగం ఎలా ఇచ్చారో. నీ చిల్లర బుద్ధికి ఈ చిల్లరే కరెక్ట్. అవునా మేడం? నాకు బుద్ధి లేదు, కానీ మీ బుద్ధి ఎలాంటిదో ఇంకాసేపట్లో తెలుస్తుందిలే.
మీరిప్పుడు ఎంత అనాలనిపిస్తే అంత అనేసేయండి. ఎందుకంటే తర్వాత ఎవరు మీ మాట వినరు. అయ్యయ్యో, కన్ఫ్యూజ్ అవ్వకండి మేడం. ఎలా చిచ్చు పెట్టబోతున్నానో మీరే చూడండి. ఆటో ఆటో అయ్యో అమ్మా, ఆటో వస్తుందమ్మా. ఆటో అమ్మా అమ్మా, అరే అమ్మా ఆగమ్మా. అబ్బా, ఈ కోపమంతా వాళ్ళ మీద చూపించచ్చు కదా. ఏయ్, ఆవేశపడి నడిస్తే తర్వాత నీ కళ్ళే నొప్పమ్మా. అక్క నువ్వు ఆటోలో రా అక్క, నేను అమ్మని తీసుకెళ్తాను. రే, వెళ్ళి నీ పని చూసుకోరా. చేసిందంతా చేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి అమ్మని తీసుకెళ్తానంటున్నావు. నీకు బుద్ధుంటే ఇంకోసారి వాళ్ళతో మాట్లాడవు. అమ్మా అమ్మా బండెక్కమ్మా. అమ్మా ఆవేశంతో నడిస్తే నువ్వే ఆయాసపడతావమ్మా. బండెక్కమ్మా ప్లీజ్ అమ్మా. రేయ్ నిన్ను. అమ్మా అమ్మా. కళ్యాణ్ నగర్ వెళ్ళాలి. రండి మేడం, 80 అవుతుంది. బేరమాడేలా ఉంటే ఆటో ఎక్కొద్దు. చాలే ఆపయ్యా. 80 రూపాయలకి ఇక్కడి నుంచి కన్యాకుమారే వెళ్ళొచ్చు. నువ్వేమో కళ్యాణ్ నగర్ కంత అడుగుతున్నావు. 50 తీసుకో. రాను మేడం, చెప్తున్నాను కదా, 80 ఇచ్చేలా ఉంటే ఆటో ఎక్కండి. రూపాయి కూడా తగ్గించను. ఈ ఏరియాలో అందరూ ఒకేలా ఉంటారా? ఆ లక్ష్మి కూడా అంతే. ఏది ఒకసారి చెప్తే అర్థమై చావదు. చూడండి, ఇంకేం మాట్లాడకండి. పొద్దున్నుంచి మాట్లాడి తల పట్టేసింది. 50 ఇస్తాను, కిమ్మనకుండా పదండి. అది కాదు మేడం. అది ఇది ఏం లేదయ్యా, నేను చెప్తున్నాను కదా. ముందు ఆటో స్టార్ట్ చేయి, లేదంటే అందరినీ పిలిచి అల్లరి చేస్తున్నాడని కొట్టించేస్తాను. అమ్మో, తను డేంజర్లో ఉంది, తీసుకెళ్ళడమే మంచిది. కొంచెం స్పీడ్గా వెళ్ళు. అక్కడ ఒక ఆవిడ నడుచుకుంటూ వెళ్తుంది కదా, ఆవిడ కూడా ఆటోలో వస్తుంది. అమ్మా 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 రామా. అమ్మా, నా మాట విని నువ్వెక్కమ్మా. నువ్వు కోపంగా ఉన్నావని నాకు తెలుసు, అయినా నిన్ను నువ్వెందుకు శిక్షించుకోవాలి? ఇలా చేస్తే వాళ్ళేవైనా మారతారా? పైగా నీకు కాళ్ళు నొప్పులున్నాయమ్మా. ఇలా నడిస్తే మరింత ఇబ్బంది పడతావు. వచ్చి ఆటోలో కూర్చోమ్మా. అమ్మా, నీకు నువ్వే ఇలా శిక్షించుకుంటే ఉపయోగం ఏంటమ్మా? వాళ్ళందరికీ నువ్వు బుద్ధి చెప్పాలంటే ముందు నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. నువ్విలా మోకాళ్ళు నొప్పులు తెచ్చుకుంటే తర్వాత వాళ్ళనెలా ఎదిరిస్తావు? చెప్పాను కదమ్మా ఏం చేయాలో, అది గుర్తు తెచ్చుకో. అదంతా జరగాలంటే ముందు నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. బెట్టు చేయకుండా ఆటో ఎక్కమ్మా. రామ్మా. సరే, నేనిప్పుడు ఆటో ఎక్కాలంటే నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఆ లక్ష్మి ఇంట్లో వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్తానని నాకు మాట ఇవ్వు. ఇవ్వు, అప్పుడే ఆటో ఎక్కుతాను. మాట ఇవ్వడం ఏంటమ్మా? ఈ క్షణం నుంచి మన టార్గెటే అది. రా, నువ్వెక్కు. మాట తప్పావంటే చూసుకో మరి. అయితే భార్యాభర్తలు మాత్రం ఆఫీస్ ముందే రొమాన్స్ చేసుకోవచ్చా? నాకు బుద్ధి లేదు, కానీ మీ బుద్ధి ఎలాంటిదో ఇంకాసేపట్లో తెలుస్తుందిలే. మీరిప్పుడు ఎంత అనాలనిపిస్తే అంత అనేసేయండి. ఎందుకంటే తర్వాత ఎవరు మీ మాట వినరు. ఆ రమేష్ ఎందుకు అలా మాట్లాడాడు? ఏదైనా ప్లాన్ చేశాడా? అందుకే వార్నింగ్ ఇస్తున్నాడా? ఏం జరుగుతుందో అర్థం కావడం లేదే. వాడి వల్ల ఏమవుతుంది? జస్ట్ నన్ను భయపెట్టడానికి అలా బిల్డప్ ఇస్తున్నట్టున్నాడు. ఏం ప్లాన్ చేస్తాడు? వాడి గురించి ఆలోచిస్తూ నా పనిని నేను నెగ్లెక్ట్ చేయకూడదు.
అందరూ రండి. ఎలా చిచ్చు పెట్టబోతున్నానో మీరే చూడండి. అందరూ వినండి, నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఈ ఆఫీసులో లక్ష్మి మేడం అంటే అందరికీ ఒక గౌరవం, నమ్మకం కదా. ఆవిడ ఏ తప్పు చేయలేదని బిల్డప్ ఇచ్చారు కదా. ఆవిడ కూడా మనలాంటి మనిషే. తను కూడా తప్పు చేస్తుందని ప్రూవ్ చేస్తాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎప్పుడు లక్ష్మి మీద నిందలు వేస్తున్నావు? నీకు వేరే పనేం లేదా? పని లేదంటే చెప్పు, ఇక్కడే ఏదో ఒక పని అప్పచెప్తాను. నేనేం చెయ్యాలో చేయకూడదో చెప్పడానికి మీరెవరు మేడం? మీరు కూడా ఇక్కడ ఒక ఎంప్లాయ్ అని గుర్తుపెట్టుకోండి. లక్ష్మి మేడం ఒకరోజు నన్ను దొంగ అని ముద్ర వేసింది. అందరి ముందు నా పరువు తీసింది. ఇప్పుడు తెలుస్తుంది అసలు దొంగ ఎవరో. లేదంటే ఈ నేరం కూడా నా మీద పెట్టి నన్ను దొంగని చేస్తుంది. వీడికేం తెలిసింది? ఏం చెప్పాలనుకుంటున్నాడో? రమేష్, ఏం చెప్పాలనుకుంటున్నావో క్లియర్గా చెప్పు. ఇలా డ్రామాటిక్గా చెప్పి నా టైం వేస్ట్ చేయకు. ఇది నేను ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన బండిల్ సార్. కౌంట్ చేస్తుంటే 2 బాక్సులు తక్కువ వచ్చాయి. అవి ఈ లక్ష్మీ మేడం దొంగిలించింది. ఇలా నేరారోపణలు మోపడం కాదు. ఎప్పుడు చూసావో చెప్పు. నేను నా కళ్ళారా చూశాను సార్. నేనే ప్రత్యక్ష సాక్షి. తను వీటిని ప్యాక్ చేసేటప్పుడు కావాలనే మిస్ చేసి కంపెనీని మోసం చేయడం నేను చూశాను సార్. ఆవిడ మీరనుకున్నంత మంచిది కాదు సార్. సరే అయితే నువ్వది నిజమని ప్రూవ్ చేయి. వీళ్ళందరి ముందు అవన్నీ కౌంట్ చేయి. సార్, ఈ బండెల్లో మొత్తం 12 బాక్సులు ఉండాలి, కానీ 10 ఉన్నాయి. కంగ్రాచులేషన్స్ హరి గారు. థ్యాంక్స్ అమ్మా. హరి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నీ సిన్సియారిటీకి, నీ పంక్చువాలిటీకి అవార్డు ఎప్పుడో రావాల్సింది, ఇప్పుడు దక్కింది. కంగ్రాచులేషన్ సార్, మీకు అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది మాకు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ హరి. థ్యాంక్ యూ అండి. మన ఆఫీస్లో కూడా ఒక ఎంప్లాయ్కి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు రావడం అనేది చాలా ఆనందంగా, గర్వంగానూ ఉంది. నువ్వు మన బ్యాంక్ పేరు నిలబెట్టావు. నిన్ను ఆదర్శంగా తీసుకుని పనిచేస్తే లైఫ్లో గ్రోత్ ఉంటుందని అర్థమైంది. సార్, నాకు అవార్డు రావడం మీరందరూ ఇంత సంతోషంగా అంగీకరిస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు. మీరు ఇచ్చే రెస్పెక్టు, మీరు చెప్పే విషయస్ వింటుంటే నిజంగా చెప్తున్నాను, నాకు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నంత ఆనందంగా ఉంది. వన్స్ అగైన్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మకి ఈరోజు ఈ శుభవార్త చెప్పాలి. అమ్మ చాలా సంతోషపడుతుంది. నేను ఇంటికి తొందరగా వెళ్ళాలి.
మే కమిన్ సార్? కమిన్ కమిన్. రా హరి, నేనే నేను పిలవాలనుకున్నాను. ఎనీవే కంగ్రాట్స్ హరి. థ్యాంక్ యూ సార్. మన ఆఫీస్లో ఒక ఎంప్లాయీకి ఈ అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది హరి. థ్యాంక్ యూ సార్. అయినా మీలాంటి మేనేజర్ ఉండగా ఒకటేంటి సార్, 10 అవార్డులు అయినా తీసుకోవచ్చు. సార్, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఈ ఫంక్షన్కి మా ఫ్యామిలీని తీసుకొని రావచ్చా? హరి, మీ ఫ్యామిలీ ఒకటే ఏంటయ్యా, ఈ అవార్డు ఫంక్షన్కి మీకు కావలసిన వాళ్ళందరినీ తీసుకురావయ్యా. నువ్వెంత గొప్ప అవార్డు సాధించావో మీ వాళ్ళందరికీ తెలియాలి కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సరే సార్, వెళ్తాను. సరే. తొమ్మిది 10. పదకొండు 12. లేదు సార్, నా కళ్ళారా చూశాను. ఇందులో 2 బాక్సులు తక్కువగా ఉండాలి సార్. తనే ఏదో చేసింది సార్. నిజం సార్, నన్ను నమ్మండి సార్. ఇక్కడ కరెక్ట్గా ఉన్నాయని నాకు ముందే తెలుసు. నువ్వు కూడా తెలుసుకోవాలనే కౌంట్ చేయించాను. మన కంపెనీకి లక్ష్మి లాంటి వాళ్ళు ముఖ్యమని నాన్న ఎప్పుడూ చెప్తూ ఉంటారు. కానీ నేను నమ్మలేదు. అందరూ సమానంగా పనిచేస్తున్నారు అనుకున్నాను. కానీ ఈరోజు నా గెస్ కరెక్ట్ కాదని అర్థమైంది. నేనేం చెప్తున్నానని కన్ఫ్యూజ్ అవుతున్నారా? అర్థమయ్యేలా చెప్తాను, వినండి. నిజానికి లక్ష్మి ఇందులో 2 ప్యాకెట్లు మిస్ చేసింది. కానీ వేరే ఉద్దేశంతో కాదు, ఏదో ఆలోచిస్తూ మిస్ చేసింది. అది నేను సీసీటీవీలో చూశాను. అది ఆవిడ మిస్టేక్ కాదు. కానీ అదే బండిల్ని డెలివరీ అప్రూవ్ చేయాలన్నప్పుడు విజ్జీ కౌంట్ చేసింది. ఇదేంటి, లక్ష్మి ప్యాకింగ్ చేయడం మర్చిపోయిందా? అయ్యో పాపం, ఏదో టెన్షన్లో ఉండి మర్చిపోయినట్టుంది. నేను ప్యాక్ చేస్తాలే. అప్పుడు విజ్జీకి లక్ష్మి చేసిన మిస్టేక్ అర్థమైంది. వేరే కంపెనీలో విజ్జీ ప్లేస్లో వేరే వాళ్ళుండుంటే అడ్వాంటేజ్గా తీసుకుని తనని ఇరికించేవాళ్ళు. కానీ విజ్జీ అలా చేయకుండా ఇంకో 2 మెటీరియల్స్ని యాడ్ చేసి కౌంట్ కరెక్ట్గా చేసి అది ఎవరికీ తెలియకుండా చేసింది. ఇదంతా చూసి ఏం మాట్లాడాలో తెలియలేదు.
లక్ష్మి ఇలాంటి తప్పు చేసిందని చెప్పి తన పొజిషన్ తనకి వచ్చేలా అవకాశం ఉన్నా విజ్జి మాత్రం ఆ తప్పుని సరిచేసి లక్ష్మికి సాయం చేసింది. మన వర్కర్స్ అందరూ లక్ష్మిని ఎందుకింత అభిమానిస్తున్నారో తెలుసా? వాళ్ళ కష్టసుఖాల్లో కూడా లక్ష్మి తోడుగా నిలబడింది. అది నిజంగా గ్రేట్. తనకేం జరిగినా తన కోసం ఈరోజు ఇంతమంది సపోర్ట్గా నిలబడ్డారు. తన మంచితనమే తనని కాపాడింది. ఎవరూ తనకి హాని చేయాలని కూడా కోరుకోలేదు. ఎందుకంటే ఇక్కడ అందరూ లక్ష్మి ద్వారా సాయం పొందిన వాళ్లే.